డైరెక్టర్ భాస్కరరావు గారు, అలాగే మా హీరో అజ్మల్, సందేశ్, అమ్మాయి ఆరుషి. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత రిలీజ్కి రెడీ అవుతున్నాం కాబట్టి దాని గురించి అప్డేట్ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్ అంతా మా దర్శక నిర్మాత వెంట్రాతి భాస్కర్ గారు ఇస్తారు. నా వరకు నేను చెప్పాల్సిన అదేంటంటే, ఈ సినిమా ఎలక్షన్ ముందు విడుదలవుతున్న ఎలక్షన్ కోసం చేసిన సినిమా. ఎలక్షన్స్లో అసలు ఏం జరుగుతుంది, మనం చేయాల్సిందేంటి, మన బాధ్యత ఏంటి, ఒక పౌరుడిగా మనం మర్చిపోతున్నది ఏంటి, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎలక్షన్ ఒక ప్రభంజనం అయితే, ఓటు వేయడం ఒక ప్రభంజనం అయితే, ఈ సినిమా చూడడం కూడా ఒక ప్రభంజనం కావాలి అనే ఉద్దేశంతో చేస్తున్న సినిమా ఈ ప్రభంజనం. ఎందుకంటే మనకి తెలియని కాన్స్టిట్యూషన్లో ఉన్న చాలా విషయాలు ఈ సినిమా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్కి సంబంధించి, అలాగే మన దేశ రాజకీయ పరిస్థితుల గురించి, వీటి గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కడు బాధ్యతగా ఎలా అయితే ఇది నా ఓటు అని క్యూలో నిల్చొని మనం బూత్కి వెళ్ళి ఓటేస్తామో అదే బాధ్యతతో ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 స్టేట్లు అయిన తర్వాత 2 సీఎంలు ఎన్నుకునే ఎలక్షన్ ఇదే, మనకి ఫస్ట్ ఎలక్షన్ ఇది. ఈ టైంలో ఈ సినిమా చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది, చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా సెన్సార్ అయిపోయింది కాబట్టి, తొందరలో రిలీజ్ అవబోతుంది కాబట్టి అందరినీ ఈ సినిమా చూడమని ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సెన్సార్ కూడా యూఏ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిందే, ప్రపంచం ప్రజల గురించి తీసింది. ఎలక్షన్ ముందు కూడా ఈ సినిమా మంచి మెసేజ్ని ఇస్తుంది కాబట్టి ఎడ్యుకేట్ చేసే విధంగా, ఓటర్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, ఓటర్ని ఎడ్యుకేట్ చేసి, అజిటేట్ చేసి, ఆర్గనైజ్ చేసి ఒక జస్టిస్ కోసం పోరాడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఈ 11వ తేదీ కానీ 18వ తేదీ కానీ ఈ 2 డేట్లో 2-3 రోజులు నిర్ణయించడం జరుగుతుంది. మీకు అంతా తెలిసిందే, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంటని థియేటర్లో అవన్నీ చూసుకొని, ముఖ్యంగా తొందరపడి రిలీజ్ చేస్తే అది ప్రజలకు చేరకపోతే దాని ఖర్చు పెట్టినంత ఎఫర్ట్స్ అంతా వ్యర్థమైపోతాయి. కాబట్టి కరెక్ట్ డేట్ ఇంకో 2-3 డిసైడ్ చేసి 11 కానీ 18వ తేదీ కానీ డేట్ నిర్ణయిస్తున్నామండి. సో ఈ ప్రభంజనం 6 దశాబ్దాల, అలాగే 66 సంవత్సరాల స్వతంత్రానంతర చరిత్రను తిరిగేసేటటువంటి సినిమా. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర 16 జనరల్ ఎలక్షన్ జరిగాయి. అంటే ఎన్నికల ముందు, ప్రతి ఎన్నికల ముందు చాలా సినిమాలు వస్తుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక రాజకీయ పరంగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పిడి ఎలా జరిగింది 6.5 దశాబ్దాల్లో అన్న చరిత్రని ఈ సినిమాలో ఒక డాక్యుమెంటరీ లాగా కాకుండా ఒక కమర్షియల్గా ఒక 5 పాటలు ముందు పెట్టడం జరిగింది. చక్కనైన పాటలు, కాలేజీలో ర్యాగింగ్ సాంగ్స్ కానీ, ఫేర్వెల్ సాంగ్స్ కానీ, ఒక పల్లెటూరు వాతావరణంలో జాతర సాంగ్ కానీ, ఒక హృదయంతో కూడినటువంటి ఒక డ్యూయట్ లాంటిది కానీ, ఒక ప్రభంజనం, మంచి టైటిల్ సాంగ్ కూడా. సో ముఖ్యమైన వ్యక్తులు మంచి ఈయన మన ఎవరంటే ఆయన సీతారామ శాస్త్రి గారు పాటలు రాశారు, 5 పాటలు రాశారు. సో పాడింది కూడా శంకర్ మహాదేవన్ లాంటి మహానుభావులు, తర్వాత కైలాష్ ఖేరు, వీళ్ళంతా పాడటం జరిగింది. 5 పాటలు చక్కగా వచ్చిన తర్వాత మేము ఒకసారి సినిమా మేమంతా చూసిన తర్వాత ఒక 40 మినిట్స్లో కొద్దిగా డిస్కషన్స్, డైలాగ్ వర్షన్ ఉంది కాబట్టి మేము ఒక ఎలక్షన్ ముందు ఇంకొక సాంగ్ పెట్టాలని ఈ మధ్య ఎలక్షన్ సాంగ్ కూడా పెట్టడం జరిగింది. అది రీసెంట్గా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మన ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేశారు, లిరిక్స్ మన చైతన్య ప్రసాద్ గారు. తర్వాత నేను కొద్ది కంటెంట్ ఇస్తే చైతన్య ప్రసాద్ గారు దాన్ని నీట్గా అమలుపరిచి ఒక మంచి సాంగ్లాగా తీసాం. అది చాలా ఎడ్యుకేట్ చేసి, అజిటేట్ చేసి, ఆర్గనైజ్ చేసి డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుతుందని, మీ అందరి ఆదరణ కూడా కావాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ వ్యవస్థ తీసుకుంటే 6.5 దశాబ్దాలుగా
మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి, కరప్షన్ మీద చాలా సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకు. ఒక లీడర్ కావచ్చు, రీసెంట్గా తీసిన బ్రోకర్ కావచ్చు, ఇటువంటి సినిమాలు చాలా మెసేజ్ని, అంటే యాంటీ కరప్షన్పై ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ని ఎలా ఛేదించాలి అన్న దాని మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ప్రపంచంలో ఏంటంటే ఈ సామాజిక కరప్షన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. సామాజిక కరప్షన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇంతవరకు సామాజిక కరప్షన్ ఏంటి అనేది ఏ సినిమాలో కూడా హెచ్చరించినట్టు విషయం. ఈ విషయాన్ని మేము చాలా క్షుణ్ణంగా ఈ సినిమాలో సామాజిక కరప్షన్ ఏంటి, సామాజిక కరప్షన్ అనేది ఈ వ్యవస్థలో పోతే కానీ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అనేది రూపుమాపటానికి వీలు కుదరదని ఈ సామాజిక కరప్షన్ మీద మేము చాలా చక్కగా వివరించాం ఈ సినిమాలో. Family drama, a love track, lot of fight sequences, comedy elements, as well as a very good message to convey. As an actor and as a celebrity, everyone should do something for the society and for the coming up generation. Prabhanjanam will be my first step for that, and with this film, we are trying to educate the voters. At the same time, we are not that big people to educate someone by saying all the crabs and all, because there are a lot of good elements in the script which people themselves will realize, and we really want people to watch this film for that. At the same time, this is a completely commercial film where everyone is going to enjoy and love. Thank you so much. సెన్సార్ సభ్యులు అద్భుతంగా ప్రశంసించారు. అది చాలా ధైర్యం ఇచ్చింది. నిజంగా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మా దర్శక నిర్మాత వేండ్రాతి భాస్కరరావు గారు. ఒక కొత్త నిర్మాత దర్శకుడు ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే మొక్కవని ధైర్యంతో సినిమా కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. సో అప్రిషియేట్ భాస్కరరావు గారు సభాముఖంగా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నందుకు. ఆడియో లాంచ్ అప్పుడు సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే మా మూవీకి కూడా మీరు అందరూ రెస్పాన్స్ ఇవ్వాలి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ న్యూ ప్రభంజనం టీమ్. అండ్ ఆసిఫ్ పట్నాయక్ సార్ది ఎలక్షన్ సాంగ్ చూసాను, బాగుంది సార్. ఐ లైక్ దట్ డమ్ డమ్ టీ గాడి రావుడ్, అది చాలా మంచిగా ఉంది ఆ సాంగ్. అండ్ ఈవెన్ ఫర్ ద సాంగ్ అది చాలా మంచిగా రెస్పాన్స్ చేస్తున్నారు. యూట్యూబ్లో వేసిందే 2 lakh పీపుల్ వ్యూవర్స్ చూసారు ఆ సాంగ్ని. సో అలానే మా మూవీకి కూడా వచ్చి మీరు అందరూ థియేటర్లో మూవీ చూడాలి. ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. మా డైరెక్టర్ సార్ ఏంటంటే న్యూగా చూపిస్తున్నారు. సో మీరు అందరూ వచ్చి మూవీని చూడాలి, మా టీమ్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.